హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీ కలేక. ఈరోజు టాపిక్ ఏంటంటే లవ్ సీన్స్, వాటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇప్పుడు వచ్చిన లవ్ మూవీస్ కానీ, వాటి బీజిఎమ్స్ కానీ, వాటి సీన్స్ కానీ మనం చూసి విసుగు పుట్టేస్తుంది. దానికి కారణం మన చేతిలో మొబైల్ రావడం వల్ల. మన మొబైల్లో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు, ఇప్పుడు వచ్చిన బీజిఎమ్స్ కాస్త రీల్ కింద చేసి పడేస్తున్నారు. అయితే అప్పుడు 90s వాళ్ళకి కొన్ని బీజిఎమ్స్ ఉన్నాయి. ఆ బీజిఎమ్స్ వాళ్ళు ఎన్నిసార్లు విన్నా కానీ వాళ్ళకి విసుగు పుట్టదు. ఎందుకంటే అప్పటికిప్పటికి ఒకటే ఫ్రెష్నెస్. అలాని ఇప్పుడు బీజిఎమ్స్ బాగోలేదని కాదు, ఇప్పుడు బీజిఎమ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ ఆ క్షణానికే వినాల్సి వస్తుంది, తర్వాత వదిలేస్తున్నాం. కానీ అప్పుడు బీజిఎమ్స్ అలా కాదు, మూవీలో సీన్ తగ్గ బీజిఎం ఉండేది. అది మనల్ని మనసులకు దోచుకునేది. అందుకని ఒకసారి ఆ బీజిఎమ్స్ ఏంటో చూద్దాం. అయితే చూసే ముందు నాదొక చిన్న విన్నపం. మన ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ మాత్రం చేయండి. ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. అయితే ఫస్ట్ మూవీ వచ్చేసి ఖుషి. హైలైట్ గా ఉంటారు. భూమిక నవ్వుతుంటుంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు. వెళ్ళి మళ్ళీ వీడియోని చూడండి, చాలా బాగుంటుంది. మనీష్ శర్మ గారు ఎన్నో హైలైట్ బీజిఎమ్స్ కొట్టారు. కానీ ఈ సినిమాలో వీళ్ళిద్దరి మధ్యన వచ్చే మిస్అండర్స్టాండింగ్ దగ్గర బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది చూసారు, మాటలు లేవు, అంత అద్భుతంగా కొట్టారు మనీష్ శర్మ గారు. ఆ సీన్ మీరు బాగా చూడండి, మన తెలియకుండా మనకి ఆటోమేటిక్గా నవ్వు వస్తుంది. అయితే నెక్స్ట్ మూవీ వచ్చేసి ప్రేమించుకుందాంరా. ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మనీష్ శర్మ గారు. ఏం చెప్పాలి అసలు మనీష్ శర్మ గారి కోసం, ఒకప్పుడు ఒక ఊపు ఊపేశారు అతను. అయితే ఈ సినిమాలో మాత్రం ఒక లవ్ సీన్ కి మాత్రం కొట్టారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. బాబా చాలా హైలైట్ గా ఉంటుంది. ఆ లవ్ సీన్ ఏంటో ఇప్పుడు వాళ్ళకి తెలియకపో ఉండొచ్చు, కానీ 90s వాళ్ళకి మాత్రం కంపల్సరీగా తెలుసు. మరి ఇంకేం తెలియదు, ఒకసారి సీన్ వేస్తాను చూడండి. చూసారు కదా ఈ సీన్. నాకు తెలిసి ఇప్పటికి రింగ్ టోన్ కొంతమంది పెట్టుకుని ఉంటుంటారు. ఆ క్రియేటివిటీ చూసారా? లిటిల్ హార్ట్స్ బిస్కెట్ మీద ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తగ్గ ఆ లవ్ సింబల్స్ కొట్టుకోవడం, బాబా ఎంత బాగుంటది ఆ సీన్ కి ఆ మ్యూజిక్. ఆ సీన్ లో వెంకటేష్ గారు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ మీరు ఏమైనా అనుకోండి, మన్మధుడు నాగార్జున గారే కానివ్వండి, కానీ కొన్ని లవ్ సీన్స్ కి మాత్రం వెంకటేష్ గారు సూట్ అయినట్టు ఎవరు సూట్ అవ్వరు. ఒకటా రెండా ఎన్నో సినిమాలు ఉన్నాయి అతనివి. ఆ సినిమాలు అన్నింటి కోసం వేరే దాంట్లో మాట్లాడుకుందాం. ఎవరైతే ఈ వీడియోని మిస్ అయినట్టయితే మళ్ళీ వెళ్ళి చూడండి. ఇంకా నెక్స్ట్ మూవీలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ మూవీ ఏంటంటే మాస్. ఫస్ట్ ఈ మూవీలో సీన్ చూసేయండి, తర్వాత ఆ మూవీ సీన్ కోసం మనం మాట్లాడుకుందాం. నేను కూడా అనాథనే, నాకు ముద్దు పెట్టవా? ఏంటి వీడియో ఇంకొంతసేపు ఎక్కువ ఉంటే బాగుంది అనుకుంటున్నారా? నాకు కొంచెం అనిపిస్తుంది, కానీ నేను ఎక్కువగా వీడియోస్ చూపించలేను. నాకు యూట్యూబ్ స్ట్రైక్ వేస్తుంది. అందుకని చిన్నగా 10 seconds లో మీకు వీడియో పెట్టి నేను చూపిస్తున్నాను. ఈ సీన్ చూసిన తర్వాత ఎవరికైనా థియేటర్స్ లో ఏడుపు రాకుండా ఉంటుందా? థియేటర్ దాకా అవసరం లేదు, మరి టీవీలో చూసిన ఈ సీన్ చూస్తే ఏడుపు వస్తుంది. అంతగా దేవిశ్రీ ప్రసాద్ గారు వైలెంట్ మ్యూజిక్ తో మళ్ళీ ఏడిపించారు. నాకు తెలిసి ఈ సినిమా వచ్చిన దగ్గర నుంచే అమ్మాయిలకి అబ్బాయిలు అనాథని తెలిస్తే ఇష్టపడడం మొదలైంది. మీరు కూడా ఏమనుకుంటున్నారో ఒకసారి కామెంట్స్లో నాకు పెట్టండి, పెడితే నాకు కూడా తెలుస్తుంది కదా. ఇంకా నెక్స్ట్ మూవీలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ మూవీ వచ్చేసి మురారి. ఈ మురారి సినిమా ఫ్యామిలీ స్టోరీ అయినా ఇందులో లవ్ సీన్స్ లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి వీడియో వేస్తాను చూడండి. అరే మంచి ఫీలింగ్లో ఉన్నప్పుడు కట్ చేస్తున్నాను అనుకుంటున్నారా? చెప్పాను కదా నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందుకని నేను వేయలేను. మీకు కానీ చూడాలనిపిస్తే మాత్రం యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది, వెళ్ళి చూడండి. కృష్ణవంశీ గారు ఫ్యామిలీతోటి ఏడిపిస్తారు అనుకున్నాను, కానీ ఈ సీన్ చూసాక మనందరికీ ఏం తెలుస్తుందంటే లవ్ సీన్తో కూడా ఏడిపిస్తారని తెలుస్తుంది. ఇంక నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే సింహరాశి. రాజశేఖర్ గారు యాక్ట్ చేసిన మూవీస్లో అన్నింటిలోని ఈ సినిమా అయితే నాకు చాలా బాగా ఇష్టం. విలేజ్లో పెద్దరికం కోసం మాట్లాడుకుంటే ఈ మూవీ కూడా ఒకటి మనకి గుర్తొస్తుంది. ఈ మూవీలో హీరో హీరోని కలిసినప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది, అదైతే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి వినండి. ఇప్పట్లో రాజశేఖర్ మూవీస్ దిగితే థియేటర్స్కి ఎవరు వెళ్ళట్లేదు, కానీ ఒకప్పుడు రాజశేఖర్ గారు మూవీస్ దిగితే పెద్ద స్టార్లు ఓపెనింగ్ కలెక్షన్స్ ఎలా ఉండేవో ఈయన కలెక్షన్స్ అలా ఉండేవి. నిజం చెప్పాలంటే ఇతను సూపర్ స్టార్ అయ్యే రేంజ్కి కొంతమంది తొక్కేశారు, లేదంటే ఇతను కూడా ఒక పెద్ద సూపర్ స్టార్ అయ్యేవారు. సింహరాశి మూవీలో ఈ సీన్ ఒకటే కాదు, ఇంకా చాలా అద్భుతమైన సీన్స్ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూడండి, యూట్యూబ్లో ఉంది. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి నిన్నే ప్రేమిస్తా. ఈ సినిమా పేరు చెప్పగానే ఆల్రెడీ కొంతమంది తెలిసే ఉంటుంది ఇది ఏ బీజిఎం అని. సో ఈ మూవీలో మనందరికి నచ్చిన ఒక బీజిఎంతో పాటు ఒక సీన్ వేస్తాను చూడండి.
ఎందుకో ఈ బీజియం మనకి ఎన్నిసార్లు ఇచ్చినా కూడా వినాలనిపిస్తుంది. ఈ బీజియం వింటున్న కొద్దీ చాలా ఫ్రెష్గా విలేజ్లో ఉన్నట్టు ఫీలింగ్ కనిపిస్తుంది. నాకు తెలిసి ఈ సినిమా దిగినప్పుడు మాత్రం ఎవరో లవ్లో ఉన్నప్పుడు వాళ్ళకి మాత్రం కంపల్సరీగా వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. ఇంక ఈ సినిమాలో బీజియం కోసం మెయిన్గా పాటల కోసం అయితే ఇంక చెప్పనవసరం లేదు, మీరు అందరూ వినే ఉంటారు, ఇప్పుడు కూడా వింటున్నారు, అంత అద్భుతంగా ఉంటాయి. ఇలాంటి సీన్లు చూసినప్పుడు మనకు మళ్ళీ ఈ సినిమాలు చూడాలనిపిస్తుంది. అలాగని మీకు చూడాలనిపిస్తే మాత్రం వెళ్ళి చూడండి, యూట్యూబ్లో ఉంది. సో ఇక్కడతో ఈ వీడియో ఆపుదాం అనుకుంటున్నాను. ఇంకా చెప్పడానికి చాలా సినిమాలు ఉన్నాయి, అలాగే చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఉన్నాయి. అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను, అంటే ఎపిసోడ్ వైజ్గా నేను చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఏదైనా మంచి సినిమాతోటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో పాటు మంచి సీన్ మాత్రం గుర్తుంటే మాత్రం నాకు కింద కామెంట్స్లో పెట్టండి. సో నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ కోసం మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.